నమస్కారం. ఇది కాంటెక్స్ట్ లోకి వెళ్లే ముందు నేను ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. 2 నిమిషాలా? కానీ 2 నిమిషాలు. ఏంటంటే కానీ కానీ దేవుడు దేవుడు ఏడుకొండల వాడు అనే ప్లేస్ తిరుమల అనే ఒక భావోద్వేగం ప్రతి హిందువుకు కూడా అదొక భావోద్వేగమైనటువంటి స్థలం, పుణ్యక్షేత్రం. ఆ ప్లేస్ కి తరతరాలుగా వందల వేల సంవత్సరాల నుంచి ఒక చరిత్ర, దానికి సంబంధించిన డీటెయిల్స్ పట్లర్స్ ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. భగవంతుడికి అలంకరించే పూలను బహిరంగంగా కొనరు. స్వామివారి తోట ఉంది. తోట నుంచి వచ్చే పూలతో మాత్రమే స్వామివారికి అలంకారం జరుగుతుంది. అలంకరించిన పూలను తిరిగి ఎటంటే పారేరు సార్. దానికి మళ్ళీ దిట్టంలో ఒక ప్రొసీజర్ ఉంది. వాటిని డిస్పోజ్ ఆఫ్ ఎట్లా చేయాలా, స్వామివారికి అలంకరించినటువంటి వాడిపోయిన తర్వాత డిస్పోజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. స్వామివారికి 4 రోజుకు 4 సార్లు అలంకరణ జరిగితే అలంకరణకు వాడే ప్రతి చీరను కూడా గంధపు చెక్క దీటితోటి స్నానం చేయించి తర్వాత దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత కానీ స్వామివారికి దగ్గరికి కూడా తీసుకోలేని పోకూడదు అని దిట్టంలో రాసేటువంటి రామాచార్యులు, శ్రీచక్రం ప్రతిష్ఠ రామాచార్యులకు ఏదైతే ఉందంటే నేను చెప్పింది స్వామివారికి అలంకరించి పూల గురించి మాట్లాడుతాను. అంటే మీరు అన్న మాటకి నేను అడ్డొస్తున్నా, ఏమనుకోవద్దు. స్వామివారికి అలంకరించిన పూలు దండలే కాదు, ఫర్ దట్ మ్యాటర్ ప్రతి హిందూ ఇంట్లో, వినూషారెడ్డి గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మన ఇంట్లో ఏదైనా పండక్కో దేనికన్నా స్పెషల్ డేస్లో దేవీ నవరాత్రులకో లేకపోతే ఇట్లాంటి పూజలు చేస్తే ఆ పటాలకు వేసిన పూలదండలు కూడా పారేరు, పచ్చని చెట్టు మీద వేస్తారు తీసుకెళ్ళి, ఎక్కడ నేస్తే తొక్కుతారని. దట్ ఈస్ దానికి ఉన్న పవిత్రత అలాంటిది, పవిత్రత అటువంటిది. అంటే అట్లా స్వామివారికి 24 గంటల్లో కైంకర్యాలు, సంప్రోక్షణలు, లేకపోతే ఇంకోటి నాబడి తీర్థప్రసాదాలు ఏ రకంగా ఉండడం దిట్టంలో రామాచార్యులు వారు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం రాస్తే ఆ వేల సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ట్రెడిషన్ లో ఫాలో అవుతున్నటువంటి అంత ఉత్కృష్టమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి ప్లేస్ లో కొంతమంది దొంగలు, రౌడీలు, లఫంగీలు, నాస్తికులు, నేను నాస్తికుడిని, దేవుడిని నమ్మను అని బహిరంగంగా మెడలో బోర్డు కట్టుకొని తిరిగేటటువంటి వ్యక్తిని ఒక అన్య మతస్థ నమ్మకం లేనటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి చర్యలు జరగడం అన్నది కొంతవరకు మనం అంగీకరించలేకపోవచ్చు. కానీ ఈ డిబేట్ లో మన దగ్గర రఫీ గారు కూర్చోన్నారు. ఆయన జన్మతః ముస్లిం, మహమ్మదీయుడు. ఆయన కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, జన్మతః మహమ్మదీయుడు. ఆయన కూడా పరాయి మతానికి సంబంధించినటువంటి, దైవానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది. అది ఎవరికైనా సరే, దేవుడు అన్న విషయంలో. కానీ బరి తెగించి మరి ఈ రకంగా స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు, కైంకర్యాలతో పాటు, అన్నప్రసాదాలతో పాటు మొత్తం సిస్టమ్ ని కొలాప్స్ చేసేసి దాన్ని సర్వనాశనం చేసేసారు. వెనక ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలోనే అత్యంత భక్తులు సంవత్సరంలో విజిట్ చేసే దేవస్థానంగా ప్రసిద్ధి పొందిన వాటికన్ సిటీ కంటే కూడా రోజుకు దగ్గర 1,00,000 మంది, ఇన్ని సంవత్సరానికి 3 కోట్లన్నర మంది మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి ఆ దేవస్థానం యొక్క భగవంతుడి